కపాల్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని చంపేశారు, మర్డర్ చేశారు. నేను కేపాల్ కాదండి, కేపాల్ కాదు, కపాల్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే ఆ వ్యక్తిని మర్డర్ చేశారు, నేను ప్రత్యక్ష సాక్ష్యం, ఇదిగో ఇక్కడ గోనెపట్టులో కుక్కి అతన్ని తీసుకొచ్చి ఇక్కడేసి అని మొత్తం BBC లెవెల్లో ఆయన సబ్మిట్ చేశాడు సుప్రీంకోర్టుకి. సబ్మిట్ చేస్తే మొత్తం సుప్రీంకోర్టు నుంచి ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిన కపాల్ అన్ని హోరెత్తిపోయాయి. ఇంతకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ChatGPT కూడా తెలియదు. మరొకసారి చెప్తాను, చెప్పండి. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, హోరెత్తిపోయిందంతా. ఓకే, ఇంతకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు అనేది ఎవరు చెప్తారు మాకు? రైట్, కరెక్ట్ అండి. నేను ChatGPT అని అడిగాను. కపాల్ ఈ విధంగా పిల్లేశాడు కదా, పిల్లేస్తే ఇంతకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ తీర్పు కొంచెం